రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలకంగా కేరళ, తమిళనాడు అయితే ఉన్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి కీలకమే గాని సౌత్ విషయంలోకి వచ్చేసరికి పుదుచ్చేరి ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ తమిళనాడు, కేరళ చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. బీజేపీ సౌత్ ఇండియాలో చాలా వరకు పాగా వేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతుంది. తమిళనాడులో మంచి కేడర్ని సంపాదించుకున్న నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజాలు ఇవి, ఏం చేయలేము. వాస్తవంగా బీజేపీకి మంచి కేడర్ ఉంది కానీ నాయకత్వ లోపం స్పష్టంగా ఉంది. సమన్వయం కూడా లేదు నాయకుల్లో. బీజేపీకి కేడర్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, కానీ సరైనటువంటి నాయకులు ఇక్కడ కూడా లేరు, అంటే ముందుకు నడిపించేవాళ్ళు. అయితే ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలు, జనసేన సిద్ధాంతాలు ఒకటే కావడం, అలాగే మొదటి నుంచి కూడా నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ విధేయుడిగా ఉండడం 2014 నుంచి కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో మంచి ఎఫెక్ట్ అయితే చూపించాడు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో భాగస్వామిని చేయడం అనేది పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. ఈరోజు కూటమి ఉందంటే పవన్ కళ్యాణ్ వల్లే. అందుకోసమని ఇప్పుడు సౌత్ ఇండియా మీద పట్టు సాధించడానికి పవన్ కళ్యాణ్కి ఒక కొత్త పదవిని క్రియేట్ చేసి ఉప కన్వీనర్గా మొత్తం ఈ ఎన్డీఏకి ఉప కన్వీనర్ని చేసి సౌత్ ఇండియాలో ఆయన యొక్క ప్రభావాన్ని చూపించే విధంగా బీజేపీ తరఫున పోరాడే విధంగా అయితే ఆయన్ని నిల్చోబెట్టి అంటే ఈ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు తన చేత ప్రచారం చేయించినటువంటి బీజేపీ రాబోయే ఎన్నికలతో పాటు 2029 పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఈ సౌత్ లో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలని చూస్తుంది. అందుకోసం ఇప్పటి నుంచే అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగానో లేకపోతే ఒక జనసేన నేతగానో కాకుండా ఒక అఫీషియల్గా ఏదైనా ఒక పదవి ఇస్తే అది బాగుంటుంది, ప్రజలు కూడా బీజేపీ నేతగానో లేకపోతే బీజేపీ కూటమి నేతగానో భావిస్తారు. అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇది దేశంలో కూడా, మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అలా భావించాలి. ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలు భావించాలనే ఉద్దేశంతో ఉప కన్వీనర్ పదవినిచ్చి గౌరవించాలి. తద్వారా పవన్ కళ్యాణ్ చేత ఈ సౌత్ ఇండియాలో బీజేపీకి మంచి మైలేజ్ వచ్చే విధంగా చేయాలని భావిస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా దీని గురించి సానుకూలంగానే ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు అటు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్కి సీఎం పగ్గాలు ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇటు పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడిగా ఉంటాడు, అదే సమయంలో తన పార్టీని కూడా నడుపుకుంటాడు. మరొక వైపు ఏమొచ్చేసి తెలుగుదేశం కూడా అటు జాతీయ రాజకీయాల్లో ఉంటుంది, ఇటు లోకేష్ కూడా తన యొక్క పనులు చేసుకుంటాడు ముఖ్యమంత్రి. ఇది ప్లాన్. అది ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పుడు లోకేష్కి సీఎం పదవి ఇస్తే కూటమి ఏమంటుంది, పవన్ కళ్యాణ్ ఏమంటాడు, అదే మిగతా బీజేపీ ఏమంటుంది పక్కన పెడితే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ ఉప కన్వీనర్ అనేది పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే అది కీలకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.